అనయ్య, లలితోదిన. మోహయ్య, చిన్నత్తయ్య వస్తే అన్నపూర్ణ అత్తయ్య బ్లడ్ ఇస్తుందని తెలిస్తే గొడవ అయిపోతుంది మోహయ్య. ఇప్పుడు ఎలాగా? లలిత, ఎవరో మన అమ్మాయికి బ్లడ్ ఇస్తున్నారని నర్స్ చెప్పిందండి. అవును అవును లలిత. ఎవరండి? ఆవిడ నా బిడ్డ ప్రాణాలు కాపాడడానికి వచ్చిన దేవత. ఆ దేవతని నేను చూడాలి. ఇప్పుడు బ్లడ్ తీసుకుంటున్నారు కదా, మనం లోపలికి వెళ్ళకూడదు. లేదురా, నేను ఆ దేవతను చూడాలి. లలిత, చెప్పేది విను. లలిత, వద్దు లలిత. డాక్టర్, నా కూతురికి బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళెవరు? ఆవిడ ఇప్పుడే వెళ్ళిపోయిందమ్మా. అరే అల్లుడు, ఏంట్రా? ఇంతకీ ఎవరండి ఆవిడ? ఆవిడ పేరు విజయ అంటమ్మా. అంతకంటే డీటెయిల్స్ మాకు తెలియవు. ఇప్పుడే బ్లడ్ ఇచ్చి వెళ్ళిపోయింది. అన్నపూర్ణ, యాండి, మన అమ్మాయి సేఫ్ అండి. మావయ్య, మావా, అంతా దేవుడి దయ. సరేనండి, ఇక నేను వెళ్తాను. అదేంటి, తను స్పృహలోకి వచ్చే వరకు? వద్దండి, నేనిక్కడే ఉంటే లలిత ఇంకా ఇబ్బంది పడుతుంది. అంతేకాకుండా నేను బ్లడ్ ఇచ్చినట్టు ఆ నర్సు లలిత ముందు మాట్లాడితే అది ఇంకా ప్రమాదం. తన బిడ్డ ప్రాణాపాయం నుంచి బయటపడింది అన్న ఆనందం కంటే నా రక్తం ఇచ్చిన బాధే ఎక్కువ ఉంటుంది తనకి. వేద గండం నుంచి బయటపడిందండి, అది చాలు నాకు. పైగా విష్ణు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. నేను వెళ్తానండి. జాగ్రత్త. ఉంటాను. సరే వెళ్ళు. ఏమండి? లలిత, విజయ ఎవరండి? విజయనా? అదేనండి, ఇందాక మన అమ్మాయికి బ్లడ్ డొనేట్ చేసి కాపాడింది కదా, ఆ దేవత. డాక్టర్ని అడిగితే ఆవిడ ఇప్పుడే వెళ్ళిపోయిందని చెప్పారు. పేరు విజయ్ అని చెప్పారండి. అవునా అత్తయ్య? వెళ్ళిపోయి ఉంటారు. అదేంట్రా, ఆవిడ బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చినప్పుడే చెప్పాలి కదరా. చెప్పుంటే మీతో పాటు నేను కూడా ఆవిడ్ని చూసేదాన్ని. ఆవిడ చేతులు పట్టుకుని థ్యాంక్స్ చెప్పడం కాదురా, నా కన్నీళ్లతో ఆవిడ కాళ్ళు కడిగేదాన్ని. ఇంత సహాయం చేసి తను ఎవరో కూడా తెలియకుండా వెళ్ళిపోయిందేంట్రా. కొందరంతే అత్తయ్య, సాయపడతారు కానీ బయటపడరు. కాని నువ్వన్నట్టు ఆవిడ దేవతే వదినా, గుర్తింపు కోరుకోని దేవత. ఏమండి, ఇప్పుడు మీకు ఓకేనా? డాక్టర్, డాక్టర్, డాక్టర్. ఏమండి? డాక్టర్ గారు, ఏమైంది? ఇప్పుడే తను స్పృహలోకి వచ్చిందంట. ఏమండి, పదండి. ఒక్క నిమిషం, నేను చెక్ చేసి మిమ్మల్ని పిలుస్తాను. అప్పటిదాకా ఆగండి.
అమ్మా ఇప్పుడు ఓకేనమ్మా? సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీని లోపలికి రమ్మను. ఓకే సార్. మేడం, డాక్టర్ మిమ్మల్ని లోపలికి పిలుస్తున్నారు. పదండి. రండ్రా. వేదా, వేదా, అమ్మా ఈ రాత్రికి ఇక్కడే అబ్జర్వేషన్లో ఉంచి రేపు డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. డోంట్ వరీ అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. వేదా, నాకేం కాలేదమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమవుతుందోనని చాలా భయపడ్డానే. సమయానికి ఆవిడెవరో వచ్చి నీకు రక్తం ఇచ్చి నిన్ను బతికించిందమ్మా. ఎవరు? ఎవరో తెలీదు. తన పేరు మాత్రమే తెలిసేలాగా చేసి తను ఎలా ఉంటుందో ఎవరికి తెలియకుండా చేసి వెళ్ళిపోయిందమ్మా దేవత. నిజంగా జీవితంలో నువ్వు నేను ఎవరికైనా రుణపడ్డాము అంటే అది ఆ దేవతకే. ఎవరి కోసం చూస్తున్నావు వేదా? ఆవిడ గారు ఎక్కడ? ఆవిడెవరే? అదే మీ అన్నపూర్ణ. మేమందరం ఉన్నాం కదా, సరిపోలేదా? ఆవిడ గురించి నీకెందుకు? ఆయన నీకేం జరిగితే ఆవిడకేంటంట? బాగోదు అని అందరితో పాటు హాస్పిటల్ వరకు వచ్చింది. ఏదో ఉన్నానన్నట్టుగా కాసేపు ఉండి వెళ్ళిపోయింది. అయినా ఆవిడ గొడవ మనకెందుకులే. అత్తయ్య, ఇక దానికి ఏ ప్రమాదము లేదు కదా. మీరంతా ఇంటికి వెళ్ళండి. దాంతో పాటు నేను ఇక్కడే ఉంటాను. అది కాదు లలిత, పోనీ నేను కూడా. లేదులే మావయ్య, వేదకి అతయ్యకి తోడుగా మావ నేను కూడా ఉంటాం. మీరు వెళ్ళండి. సరే, జాగ్రత్త. అలాగే మావయ్య. వస్తాం. అమ్మా వేద, జాగ్రత్తమ్మా. అమ్మా వేద, జాగ్రత్త. ప్రాణము పోసిన శంకరుడాడే సోట, కట్టిన పుణ్యం కట్టెల పానుకు సిద్ధం చేసే ఆటేరా. తల్లి బిడ్డకు మధ్యన కట్టిన కోట, కుక్కెడు నిప్పుల పట్టము గట్టి బద్దలు కొట్టే మాటేరా. కన్న పేరు సంబంధమే, కోరుకున్న ఆనందమే, కొయ్యితోటి తీర్చగా వచ్చే ఈ పాశం. కాలమంతా నీ కోసమే వేసి ఉన్న ఈ ప్రాణమే, పొంది వీడి చేరాలంట అన్నపూర్ణ, అన్నపూర్ణ. కుక్కపోతే కుప్పెడు కూలిగలే. ఏంటండి? ఏంటో ఆలోచిస్తున్నట్టున్నావు? బట్టలు కాగా నిన్నే చేరాలే. దేని గురించి? మన వేద గురించేనండి. నీ పుణ్యమా అని ఇప్పుడు తను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి బానే ఉంది కదా. హా, దేవుడు వరమిచ్చింది వేదాకి కాదు, నాకా అనిపిస్తోంది. నాకంటూ ఒక ఆడపిల్ల పుడితే బాగుండేదని
ఎన్నోసార్లు మీ దగ్గర బాధపడ్డాను. ఇప్పుడు ఆ బాధ మెల్లమెల్లగా పోతోందంటే కారణం మన వేద. వేదనా? అవునండి. ఏమండి, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తారా? ఏంటి? వేదకి నాకు నిజంగానే ఏ సంబంధం లేదా? వేదకి వరుసకి నేను పెద్దమ్మనవుతాను. అది మాత్రమే కాకుండా ఇంకేదైనా? ఎందుకిలా అడుగుతున్నాను అంటే పరిస్థితులు రోజు రోజుకి వేదాన్ని నాకు దగ్గర చేస్తున్నాయనిపిస్తోందండి. దానికి పెద్దమ్మని కాదు, అమ్మని అనిపిస్తోందండి. అన్నపూర్ణ, పిచ్చిగా మాట్లాడుతున్నాను అనుకోకండి. నా మనసుకెందుకో ఇలా అనిపిస్తోంది. అది ఇప్పుడు కాదండి, వేద చిన్నప్పటి నుంచి దాన్ని చూసినప్పుడల్లా నా మనసు నాకేదో చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉండేది. కానీ ఆ మాటలు నాకు అర్థం కావు. బహుశా నా మనసు ఇంతకాలంగా నాతో చెప్పాలనుకున్న మాట ఇదేనేమోనండి. బబ్లు తెల్లారలేస్తే పెద్దమ్మ పెద్దమ్మ అంటూ నా చుట్టూనే తిరుగుతాడు, నాతో ఆడుకుంటాడు, నన్ను ఆట పట్టిస్తాడు, నా మీద కోపపడతాడు కూడా. వేద కూడా వాట్లాగే ఉంటే వేద కూడా వాళ్ళగే నా చుట్టూ తిరుగుతూ పెద్దమ్మ పెద్దమ్మ అని కాకుండా అమ్మ అమ్మ అని నా చుట్టూ తిరుగుతుంటే ఆడపిల్లలేని లోటు తీరిపోతుంది కదండి. నాకెందుకో ఆ దేవుడు ఆ లోటు తీర్చడానికి వేదని నా దగ్గరికి చేరుస్తాడేమో అనిపిస్తోందండి. ఆ దేవుడే లలిత మనసుని మార్చి 2 కుటుంబాల్ని ఒకే చోట చేరిపోయేలా చేస్తే అప్పుడు వేద మనతో పాటే ఉంటుంది కదా, ఇక్కడే ఉంటుంది కదా, నా దగ్గరే ఉంటుంది కదా. అప్పుడు నేను తనకి అమ్మనవుతాను కదండి. ఏమండి, ఆ రోజు ఎప్పుడొస్తుందండి? నేను వేదకి అమ్మనవుతాను అంటారా? అన్నపూర్ణ, ఏడవకు. ఏమండి, ఎందుకు మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? ఇప్పుడు నేనేమైనా తప్పుగా మాట్లాడానా? కోరుకొని కోరికేదైనా కోరుకుంటున్నానా? లేదు లేదు లేదన్నపూర్ణ, నీకు దక్కాల్సిన దాన్ని నీకు దూరం చేశాను, అందుకే నువ్వు పొందాల్సిన దాన్ని నువ్వు కోరుకుంటున్నావు. నీ తప్పేమీ లేదన్నపూర్ణ. మిమ్మల్నేనండి. నేనేదైనా? లేదన్నపూర్ణ, లేదు. నీ తప్పేం లేదు. తప్పంటూ ఉంటే అది నాదే. అంటే అంటే ఆ దేవుడి దయ అంటున్నాను. లేదంటే కూతుర్ని ఇంతలా ప్రేమించే తల్లిని కూతురికి దూరం చేస్తాడా? దూరం చేయడం ఏంటండి? నాకు కూతురు పుడితే మీరు దాన్ని తీసుకెళ్లి ఎవరికో ఇచ్చేసినట్టు. నాకసలు ఆడపిల్లే పుట్టలేదు కదండి. అదే దూరం చేయడం అంటే నీకు ఆడపిల్ల లేకుండా చేశాడు కదా, ఆ దేవుడిది తప్పంటున్నాను. లేదులేండి, దేవుడెందుకు అన్యాయం చేస్తాడు? ఆయన ఎందుకు ఏడిపిస్తాడు? ఒకవేళ అలా ఏడిపించాడు అంటే కారణం ఉంటుంది కదా. అవును,
కారణం ఉండే ఉంటుంది. నాకు మాత్రం ఈ కోరిక ఏదో ఒక రోజు తీరుతుందనిపిస్తోందండి. నేను కోరుకుంటుంది కూడా అదే అన్నపూర్ణ. అదే ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, రేపు పెళ్ళైన తర్వాత భార్యకి బాగానే సేవలు చేస్తావు, పనికొస్తావు. దేనికి? సేవలు చేయడానికా, జ్యూస్ తీయడానికా? మనసులో ఉన్న ప్రేమని ఏదో ఒక రూపంలో వ్యక్తపరచడానికి. ఇదిగో జాగ్రత్త. అవును బావా, అమ్ముందిగా, నువ్వెందుకు నాకు జ్యూస్ తీసావు? ఏ, నేను తీయకూడదా? తీయకూడదని కాదు, ఏదైనా స్పెషల్ కారణం ఉందా అని. చెప్పు, ఏంటి? ఏంటి, జ్యూస్ ఇవ్వడానికి కూడా స్పెషల్ కారణాలుంటాయా? ఒరేయ్ మొద్దు, ఎందుకు అలా అడుగుతుందో నీకు అర్థం కావట్లేదేంట్రా? గుడిలో నీకు కత్తిపోటు తగిలిన దగ్గర నుంచి హాస్పిటల్లో నువ్వు కళ్ళు తెరిచే వరకు మాకెవరికి మనశ్శాంతి లేదు వేదా. నీకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ ఏమో దొరకట్లేదు. డాక్టర్ గారేమో బ్లడ్ ఎక్కిస్తే గాని మెరుగవ్వదు అని చెప్తున్నారు. ఏం చేయాలో తెలియక లిటరల్గా అయితే నేను నరకం చూశాను తెలుసా. నా ప్రాణం పోయినంత పనైంది. ఎందుకు? ఎందుకంటే నిన్ను ప్రేమించాడు కాబట్టి. నిన్నే బావా, ఎందుకలా అనిపించింది? ఆ, ఎందుకంటే చెప్పరా ఒరేయ్, ఇప్పుడైనా నువ్వంటే నాకిష్టమని చెప్పరా. ఆ మాట చెప్పించుకోవడానికే వేద ఇవన్నీ అడుగుతుందిరా. చెప్పరా. చెప్పు బావా, నేనంటే నీకు ఇష్టం కదా? ఆ, చెప్పరా, చెప్పు. అంజీ, వదినా. ఎవరిని చెప్పమంటున్నావు? అబ్బే ఏమి లేదు వదినా. ఇదిగో భోజనం పార్సిల్ తెమ్మన్నావు కదా, తెచ్చాను. ఇది వేదాకి. సరే బాలు, అతే వేదాకి నేను పెడతాను. మీ ఇద్దరికి పార్సల్ తెప్పించాను, వెళ్ళి తినండి. అబ్బా, వదిన ఇప్పుడే రావాలా? ఫుడ్ బయట నుంచి తెప్పించడం ఏంటి అత్తయ్య? అన్నపూర్ణ అత్తయ్యకి చెప్తే వండి తెచ్చేది కదా. బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంటే కళ్ళు తెరిచే వరకు కూడా ఇక్కడ నిలబడలేని మనిషి వండి తెస్తుందా? అలాని కాదు. లేదులేరా, ప్రతిదానికి ఆ ఇంటి మీద ఆవిడ మీద ఆధారపడి చాలా లోకువైపోయాం. ఇకనైనా ఒకరి మీద ఆధారపడ్డం తగ్గించుకోవాలి. సరే, మీరిద్దరూ వెళ్ళి భోజనం చేసిరండి. నేనంటే నీకు ఇష్టం కదా? వేద నోరు తెరిచి అడిగినా వీడు మనసులో మాట మాత్రం చెప్పడు. తర్వాత బయటకొచ్చి ఇలా చేతులు పిసికేసుకుంటూ ఉంటాడు. వీడికి ఇలా కాదు, చెప్తా.
హలో, తెలుసురా. హ, నీ గురించి నాకు కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు. నువ్వంతే. ఒరేయ్, ప్రేమికుడు అనేవాడు బలవంతుడు కాకపోయినా పర్వాలేదురా, పిరికివాడు మాత్రం కాకూడదు. తన మనసులో మాట ప్రేమించిన అమ్మాయితో చెప్పే ధైర్యం లేనోడు ప్రేమించకూడదురా. మా ఎవరి గురించి చెప్తున్నావు? ఆ? తెలిసిన ఫ్రెండ్ గురించిలే. హ, నువ్వు చెప్పరా. ఏది నన్ను చూడండి. ఆ, ఒరే రే రే రే. లైన్లో ఎవరు లేరు కదా మావా. కట్ అయి ఉంటుందిరా, కట్ అయి ఉంటుంది. మావా ఓవర్ యాక్షన్ చేయకు. ఆ? ఎవర్రా ఓవర్ యాక్షన్ చేస్తుంది? ఆ? ఎవరు ఓవర్ యాక్షన్ చేస్తుంది? ఎవరు చేస్తుంది? నేనా నువ్వా? ఒక ఆడపిల్ల నేనంటే నీకు ఇష్టమా అని అడిగిందంటే అర్థమేంట్రా? ఆ? హ, నువ్వంటే నాకు ఇష్టమని చెప్పడమేగా. ఇంకా ఇంతకన్నా స్ట్రైట్ గా ఎవరు చెప్తారా? ఎవరు చెప్తారా? వేద ఆ మాట నిన్ను అడిగిందా లేదా? అవును అని ఒక్క మాట అనడానికి ఏమైందిరా? వేదాన్ని అసలు నిజంగా ప్రేమించావా లేదా? నీకు తెలీదా మావా? తెలియాల్సింది నాకు కాదురా, తనకు తెలియాలి. నువ్వు చెప్పాలి. అసలు ఎందుకు నీ ప్రేమ విషయాన్ని చెప్పట్లేదురా? చెప్పరా, చెప్పు, చెప్పరా. మావా, మా ఇద్దరి ప్రేమ కారణంగా ఈ రెండు కుటుంబాలు ఒకటవ్వాలని ఆశపడ్డారు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నా ప్రేమ విషయం వేదతో చెప్పాలని ఎదురు చూశాను. ఒకసారి ఆ పరిస్థితి వచ్చింది. నేను కూడా నా మనసులోని మాట చెప్దాం అనుకున్నాను. కానీ ఇంతలోనే మా నాన్న కారణంగా మొత్తం మారిపోయింది.